హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే వచ్చాయి. తర్వాత మనకి దీపావళి సేల్స్ అయితే వస్తాయి. ఈ సేల్స్లో మనం 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఏ మొబైల్ కొంటే వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ బడ్జెట్లో అయితే మనకి చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. ఆ మొబైల్స్లో మనకి ఒక 3 నుంచి 4 మొబైల్స్ మాత్రమే మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఈ వీడియోలో నేను క్లియర్గా ఏ మొబైల్ మనం కొనాలి, అలానే ఏ మొబైల్ మనం కొంటే నష్టపోతాం అనే విషయం గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. నేను ప్రతి బ్రాండ్ గురించి అయితే మాట్లాడతాను. ఈ వీడియోలో సామ్సంగ్ బ్రాండ్ నుంచి వివో బ్రాండ్ వరకు అయితే ప్రతి బ్రాండ్ గురించి అయితే నేను మాట్లాడతాను. ఆ బ్రాండ్లో మనం ఏ మొబైల్ కొనాలి, ఏ మొబైల్ స్కిప్ చేయాలనే విషయం గురించి క్లియర్గా అయితే మాట్లాడతాను. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోకి లైక్ అయితే చేయగలరు. ఈ వీడియో కనీసం ఒక 100 లైక్లను వస్తాయని నేనైతే ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ సామ్సంగ్ బ్రాండ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సామ్సంగ్ బ్రాండ్లో అయితే 30,000 రూపాయల బడ్జెట్లో ఒక మొబైల్ అయితే ఉంది, ఒక మంచి మొబైల్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ S24 FE 5G అని. ఈ మొబైల్ అయితే మనకి ఇప్పుడు 30,000కి వస్తుంది. లాంచ్ అయినప్పుడు అయితే 60,000 రూపాయలు ఆ బడ్జెట్లో ఉండేది. ఇప్పుడు మనకి 30,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా ఆ బడ్జెట్లో మీకు ఒక సామ్సంగ్ మొబైల్ కావాలనుకుంటే ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో. దీని గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఎగ్జినోస్ ప్రాసెసరే ఉంటుంది. లాస్ట్ 2-3 ఇయర్స్ మనం చూసుకుంటే మనకి FE సిరీస్లో కూడా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు అయితే యూజ్ చేశారు, కానీ రీసెంట్గా మాత్రం మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్తో తీసుకొచ్చారు. అయినా పర్లేదు, ఇది ఆ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. దీంట్లో మన కెమెరా సెన్సర్స్ కానీ అలానే మనకి మిగతా అన్ని విషయాల్లో మనం పోల్చుకుంటే ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీకు ఒక మొబైల్ కావాలి సామ్సంగ్ బ్రాండ్ నుంచి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సామ్సంగ్ గెలాక్సీ S24 FE అయితే తీసుకోండి ఆ బడ్జెట్లో. ఇప్పుడు మనం సామ్సంగ్ బ్రాండ్ నుంచి ఆ బడ్జెట్లో ఏ మొబైల్ మనం కొంటే నష్టపోతాం అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే సామ్సంగ్ గెలాక్సీ A36 అని ఒక మొబైల్ అయితే ఉంది. అది కూడా మనకి 28,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మనకు అమ్ముతున్నారు. ఖచ్చితంగా అయితే ఆ మొబైల్ అయితే మీరు స్కిప్ చేయండి, అది అంత వర్త్ అయితే కదా ఆ బడ్జెట్లో అయితే. ఆ మొబైల్ స్కిప్ చేసి S24 FE అయితే కొనుక్కోండి. సామ్సంగ్ బ్రాండ్ నుంచి మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే దీంట్లో మనకి బ్యాటరీ అయితే ఎక్కువైతే ఉండదు, 4700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మనకి సామ్సంగ్ S24లో కూడా అంతే, మనకి 4000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఆలోచించుకోండి, మీకు సరిపోతుంది అనుకుంటే ఖచ్చితంగా అయితే సామ్సంగ్ గెలాక్సీ S24 FE అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ రియల్మీ బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆ బడ్జెట్లో మనకి రియల్మీ బ్రాండ్లో అయితే మనకి మొబైల్స్ అయితే కొనదగ్గ మొబైల్స్ అయితే లేవు, కానీ ఒక మొబైల్ అయితే ఉంది. ఆ మొబైల్ అయితే మీరైతే ఇప్పుడైతే స్కిప్ చేయండి. రియల్మీ 15 Pro అని ఒక మొబైల్ అయితే ఉంది. అది కూడా మనకి 28 నుంచి 30,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. ఇప్పుడైతే ఆ మొబైల్ అంత వర్త్ అయితే కాదు. కొన్ని రోజులు వెయిట్ చేస్తే ఆ మొబైల్ ఖచ్చితంగా మనకి 25,000 రూపాయల కంటే తక్కువకి వస్తుంది, అప్పుడైతే కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే మీకు రియల్మీ బ్రాండ్ని కావాలనుకుంటే రియల్మీ P3 Ultra అని ఒకటి ఉంది, 21,000 రూపాయల ప్రైస్ రేంజ్లో వస్తుంది. అలానే మనకి రియల్మీ P4 Pro అని ఉంది, అది కూడా మనకి 20,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. ఈ రెండు మొబైల్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు, కానీ ఈ రియల్మీ 15 Pro అని ఉంది, అది కూడా మనకి 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. దాన్ని స్కిప్ చేయండి, అంత వర్త్ అయితే కాదు. ఖచ్చితంగా ముందు రోజుల్లో అయితే ప్రైస్ తగ్గుతుంది. అది ఎప్పుడైతే ప్రైస్ తగ్గి 25,000 రూపాయల కంటే తక్కువకి వస్తుందో అప్పుడైతే కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడైతే అది అంత వర్త్ అయితే కాదు, 28,000-29,000 రూపాయల ప్రైస్లో అయితే వస్తుంది. రియల్మీ బ్రాండ్లో అయితే ప్రజెంట్ అయితే 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో పర్ఫెక్ట్ మొబైల్స్ అయితే లేవు. ఇప్పుడు మనం నెక్స్ట్ IQ బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే IQ బ్రాండ్లో ఆ బడ్జెట్లో 30,000 రూపాయల బడ్జెట్లో మనకి IQ Neo 10 అని ఒక మొబైల్ అయితే ఉంది. ఆ మొబైల్ కూడా ఆ బడ్జెట్లో మంచి మొబైల్ అయితే అవుతుంది. అంటే మనం చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలానే మనకి దాంట్లో బ్యాటరీ చూసుకున్నాను, మనకి 7000 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. మిగతా అన్ని విషయాలు మనం చూసుకున్నా కానీ మీకు IQ బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే IQ Neo 10 అయితే మీరు తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ అయితే ఖచ్చితంగా అయితే అవుతుంది. దీంట్లో మనకి IP68 కానీ 69 రేటింగ్ అని ఉండదు, మీరైతే అది గమనించాలి. IQలో ఆ బడ్జెట్లో మనం స్కిప్ చేయడానికి అసలు IQ నుంచి ఆ బడ్జెట్ అసలు మొబైల్స్ లేవు, ఇది ఒకటే ఉంది, పర్లేదు. ఆ బడ్జెట్ ఈ మొబైల్ అయితే మీరు తీసుకోవచ్చు. మనం నెక్స్ట్ పోకో బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి పోకో F7 అయితే వస్తుంది, 29,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది. కానీ ఇప్పుడైతే నేను పోకో F7 అయితే ఆ బడ్జెట్లో వద్దని నేనైతే చెప్తాను. ఈ మొబైల్ ఎప్పుడైతే మనకి 25,000 రూపాయల లోపు వస్తుందో అప్పుడు కొనుక్కోవడం బెటర్ అని నేనే చెప్తాను. ఎందుకంటే నేను లాస్ట్ 2 years నుంచి గమనించాను. లాస్ట్ 2 yearsలో మనకి పోకో F5 కానీ F6 కానీ మనకి 22,000 రూపాయల ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చారు. మనకి లాంచ్ అయినప్పుడు 30,000 రూపాయల ప్రైస్లోనే తీసుకొచ్చారు. తర్వాత మనకి ఆఫర్స్లో ఇది 22,000-23,000 రూపాయల ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చారు F5 కానీ F6 కానీ. కానీ F7 మాత్రం వాళ్ళు అదే రేంజ్లో ఉంచారు. అంటే మనకి 30,000 రూపాయలకే లాంచ్ చేశారు, బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకుంటే 30,000కే లాంచ్ చేశారు. ఒక 1,000 రూపాయలు మాత్రమే తగ్గిస్తున్నారు, పెద్దగా డిస్కౌంట్ అయితే ఎక్కువైతే ఇవ్వలేదు. ఆ బడ్జెట్కి అంత వర్త్ అయితే కాదు. మీకు పోకో F7 కావాలనుకుంటే వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయితే మనకి కొన్ని నెలల్లో అయితే దీపావళి సేల్స్లో తగ్గొచ్చు నేనైతే అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీకు 25,000 రూపాయల కంటే తక్కువకి వస్తుందో అప్పుడైతే కొనుక్కోవచ్చు. ఇప్పుడు 29,000 రూపాయలకి అంత వర్త్ అయితే కాదు.
కాబట్టి పోకో బ్రాండ్లో కూడా మనకి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే 25 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో ప్రజెంట్ అయితే లేవు. మనం నెక్స్ట్ పిక్సెల్ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ పిక్సెల్లో కూడా మనకి ఆ బడ్జెట్లో మనకి మొబైల్స్ అయితే లేవు. మనకి రీసెంట్గా మనకి ఫస్ట్లో చూపించలేదు కానీ రీసెంట్గా సేల్ స్టార్ట్ అయినాక ఒక మొబైల్ అయితే మనకి ఆఫర్లో చూపిస్తున్నారు, రియల్మీ పిక్సెల్ 8A అని. అది కూడా మనకి వాళ్ళు 25,000 రూపాయల ప్రైస్ రేంజ్లో చూపిస్తున్నారు. 25,000 రూపాయలకి అయితే మొబైల్ అయితే రాదు, ఎందుకంటే మనకి దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకోవాలి, బ్యాంక్ ఆఫర్ కలుపుకోవాలి, మళ్ళీ సూపర్ కాయిన్స్ ఆఫర్ అయితే మనకి కాయిన్స్ ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్ కాయిన్స్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే 25,000 రూపాయల ప్రైస్లో అని చూపిస్తున్నారు. కానీ 25,000 రూపాయల బడ్జెట్లో అయితే అది రావట్లేదు. పిక్సెల్ 8A అయితే మనకి 25,000 రూపాయల బడ్జెట్లో రావట్లేదు. మనకి కార్డ్ ఆఫర్ అయితే వర్క్ అవుతుంది, 28,000 రూపాయలకి అయితే వస్తుంది. మీరు ఎక్స్చేంజ్ పెడితే వస్తుంది, కానీ మనకి ఫ్లిప్కార్ట్లో ఎక్స్చేంజ్ అయితే ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వట్లేదు. ఏ మొబైల్ అయినా కానీ నేను అన్ని ట్రై చేశాను, కాబట్టి మనకి పెద్ద అంత వర్త్ అయితే కదా మొబైల్ అయితే. ఖచ్చితంగా అది డైరెక్ట్ ప్రైస్ 25,000 రూపాయలు పెడితే ఖచ్చితంగా అయితే మనం కొనుక్కోవచ్చు, కానీ మనకి ఎక్స్చేంజ్ ఒకటి, అలానే మనకి సూపర్ కాయిన్స్ ఆఫర్ కూడా వర్క్ అవ్వట్లేదు నేను చూశాను, అదొక 1,000 రూపాయలు ఇచ్చారు. కాబట్టి అంత వర్త్ అయితే కాదు. 28,000 రూపాయల బడ్జెట్లో ఆ 8A కూడా అంత వర్త్ కాదు. 25,000 రూపాయలకి మీకు వస్తుంది అనుకుంటే అప్పుడైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. పిక్సెల్ 8A అయితే 25,000కి రాకుండా 28,000 రూపాయల బడ్జెట్లో మాత్రం స్కిప్ చేయమని నేను చెప్తాను. ఎందుకంటే పిక్సెల్ 9 మనకి మొన్న 35,000 రూపాయల ప్రైస్లో వచ్చింది, ఇప్పుడైతే మళ్ళీ రేట్ పెంచేశారు. ఫస్ట్ డే సేల్లో మనకి 35,000 రూపాయల బడ్జెట్లో అయితే వచ్చింది. కాబట్టి 8A మీకు 25,000కి వస్తుంది అనుకుంటే మాత్రమే కొనుక్కోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెడ్మీ బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియాలో రీసెంట్గా మనకి రెడ్మీ మొబైల్స్ అసలు లాంచ్ అయితే అవ్వట్లేదు. 1-2 తప్ప అసలు రెడ్మీ మొబైల్సే మన ఇండియాలో రీసెంట్గా ఈ ఇయర్లో లాంచ్ అవ్వలేదు. 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో అసలు రెడ్మీ మొబైల్స్ ఆ బడ్జెట్లో లేవు. ఖచ్చితంగా అయితే మీకు ఒక మంచి మొబైల్ కూడా రెడ్మీ బడ్జెట్లో అయితే లేదు. మనకి రెడ్మీ 14CI అని ఒక మొబైల్ ఉంది, అది ఇప్పుడు మనకి 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో అమ్ముతున్నారు. అది సేమ్ మనకి పోకో F6 మొబైల్, అది అంత వర్త్ కాదు. 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఇప్పుడైతే అంత వర్త్ కాదు, స్కిప్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఏమన్నా లాంచ్ చేస్తారేమో అని చూడాలి, ఎందుకంటే ఒకప్పుడు మనకి రెడ్మీ మన ఇండియాలో నెంబర్ 1 బ్రాండ్ అయితే ఉండేది, ఇప్పుడైతే మొబైల్స్ లాంచ్ చేయట్లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ OnePlus బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే OnePlus బ్రాండ్లో కూడా మనకి ఆ బడ్జెట్లో ఒక మొబైల్ అయితే ఉంది, OnePlus Nord 5 అని. ఈ మొబైల్ కూడా మనకి 30,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. ఖచ్చితంగా 30,000 రూపాయల బడ్జెట్లో మీరు ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా అయితే కొనుక్కోవచ్చు, ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 8H Gen 4 యూజ్ చేయాల్సింది, ఎందుకంటే ఆ బడ్జెట్లో కాంపిటేటర్స్ అన్ని 8H Gen 4 అయితే యూజ్ చేశారు. అయినా పర్లేదు, ఆ బడ్జెట్లో మీకు OnePlus మొబైలే కావాలనుకుంటే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో ఇంకో నెగిటివ్ ఏంటంటే దీంట్లో IP68 కానీ 69 రేటింగ్ కానీ ఉండదు. ఈ రెండు మీకు పర్లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా OnePlus మొబైలే కావాలనుకుంటే ఆ బడ్జెట్లో OnePlus Nord 5 అయితే మీరు కన్సిడర్ అయితే ఖచ్చితంగా అయితే చేయొచ్చు. అలాగే OnePlus బ్రాండ్ నుంచి మీరు ఏ మొబైల్ స్కిప్ చేయాలనే విషయం గురించి మాట్లాడుకుంటే OnePlus Nord 4 అయితే ఇప్పుడు మనకి 26,000 రూపాయల బడ్జెట్లో అయితే అమ్ముతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడైతే OnePlus Nord 4 అయితే 26,000 రూపాయల బడ్జెట్లో వద్దు, ఎందుకంటే ఆ మొబైల్ లాంచ్ అయ్యి మనకి ఆల్రెడీ 1.5 year పైన అయింది, చాలా పాత మొబైల్ అదైతే స్కిప్ చేయండి. మీకు OnePlusలోనే కావాలనుకుంటే OnePlus Nord 5 అయితే కొనుక్కోండి ఆ బడ్జెట్లో. అలాగే ఇప్పుడు మనం నథింగ్ బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటే నథింగ్ బ్రాండ్లో కూడా 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఒక మొబైల్ అయితే ఉంది, నథింగ్ 3 Pro అని ఒక మొబైల్ అయితే ఉంది. అదైతే అంత వార్త అయితే కాదు, మనకి ఆ మొబైల్ కూడా అంతే 28,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. కార్డ్ ఆఫర్ ఒక 2,000 రూపాయలు ఇస్తున్నారు, అంటే 26,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 26,000 రూపాయల బడ్జెట్లో అంత వార్త అయితే కాదు. అదే ఎప్పుడైతే మనకి ఈ మొబైల్ మనకి 23 ఆ రేంజ్లో వస్తే అప్పుడు కొనుక్కోవచ్చు, కానీ ఇప్పుడైతే అంత వార్త అయితే కాదు. నథింగ్ బ్రాండ్లో కూడా ఒక వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే ప్రజెంట్ ఆ రేంజ్లో 25 నుంచి 30,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే లేదు. ఇప్పుడు నేను చెప్పిన 4 మొబైల్స్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. సామ్సంగ్ బ్రాండ్ నుంచి అయితే సామ్సంగ్ గెలాక్సీ S24 FE అని ఉంది కదా, దాన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అలానే OnePlus బ్రాండ్ నుంచి OnePlus Nord 5 అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే IQ నుంచి IQ Neo 10 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ మొబైల్ 3 అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే 4వ ఆప్షన్ మనం చూసుకుంటే మీకు సపోజ్ పిక్సెల్ 8A అనే మొబైల్ అయితే మీకు ఆఫర్స్ కలుపుకొని 25,000 రూపాయలకు వస్తుంది అనుకుంటే మాత్రం దాన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. మిగతా మొబైల్స్ అన్ని కొంచెం ప్రైస్లు అయితే ఎక్కువ ఉన్నాయి, అంత వర్త్ అయితే కాదు, అందుకే నేనైతే స్కిప్ చేయమని నేనైతే చెప్పాను. అలాగే మీరు ఒక మొబైల్ కొనాలని ఈ 4 మొబైల్లో కానీ లేకపోతే వేరే మొబైల్ కానీ 30,000 రూపాయల బడ్జెట్లో కొనాలని ఫిక్స్ అయ్యారనుకుంటే మాత్రం ఆ మొబైల్కి సంబంధించిన రివ్యూస్ అయితే చెక్ చేసుకోండి, ఎందుకంటే 30,000 రూపాయల బడ్జెట్ అనేది అంత తక్కువ బడ్జెట్ కాదు. కాబట్టి మీరు కొన్ని రోజులు పెట్టి మీరు ఆ మనీని మీరు సేవ్ చేసుకొని కొనాలనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ మొబైల్ గురించి అయితే ఒక రివ్యూ కాకపోతే 100 రివ్యూస్ అయినా చూసి ఆ మొబైల్ మీకు సూట్ అవుతుందో లేదని తెలుసుకొని తర్వాత మాత్రమే కొనుక్కోండి. ఎందుకంటే కొన్న తర్వాత ఆ మొబైల్ వచ్చిన తర్వాత మీకు నచ్చకపోతే మాత్రం తర్వాత మీరు చాలా ఫీల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఏ మొబైల్ కొనాలో ఫిక్స్ అయిన తర్వాత ఆ మొబైల్ గురించి తెలుసుకొని మీకు సూట్ అవుతుందో లేదో తెలుసుకొని తర్వాత అయితే మీరైతే మొబైల్ అయితే కొనుక్కోవచ్చు. అలాగే నేను రీసెంట్గా టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. కొన్ని మంచి డీల్స్ అయితే నేను అక్కడ పోస్ట్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు. నేను ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ 30,000 రూపాయల బడ్జెట్లో అందించాను అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయగలరు, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.